ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గణేశ పురాణం 25వ అధ్యాయం. నూతన రాజ నిర్ణయం అనంతరం విశ్వామిత్ర మహర్షి ఇలా అన్నాడు. ఓ రాజా, ఈ విధంగా దక్షుడు తన స్వప్న వృత్తాంతాన్ని తన తల్లికి తెలిపి ఆమె ఆశీస్సులు పొందిన తరువాత దైవవశాన ఒక అద్భుతం జరిగింది. కౌండిన్య నగరాన్ని పాలిస్తున్న చంద్రసేనుడనే రాజు స్వర్గస్థుడైనాడు. ఆ రాజు యొక్క వియోగాన్ని సైపలేని ప్రజలంతా ఎంతో విలపించారు. ప్రజారంజకుడైన పాలకుడు అవటం చేత చంద్రసేనుడు అపారమైన ప్రజాభిమానాన్ని చూరగొన్నాడు. ప్రజల్ని కన్నబిడ్డల కన్నా మిన్నగా పాలించటం వలన ప్రజలకు రాజు స్వర్గస్థుడవటం తీరని లోటైంది. తండ్రిని కోల్పోయిన పిల్లల్లా దిక్కులేని వారయ్యారు. తలలు బాదుకొనుచు గుండెలవిసేలా రూదిస్తూ ప్రజలందరూ రాజభవనానికి వచ్చి రాజు యొక్క పార్థివ దేహానికి గౌరవ పురస్సరంగా తలలు వంచి నమస్కరించారు. ఇక రాణి అయిన సులభ యొక్క మనస్థితి వర్ణనాతీతం. గుండెలనెత్తి మొత్తుకుంటూ అతి దీనంగా రోధించసాగింది. తన ఆభరణాలను అలంకారాలను అటూ ఇటూ విసిరివేసి దుఃఖభారమై అతశయమవగా మూర్ఛిల్లింది. కొందరు పరిచారికులు లేవనెత్తి పట్టుకొనగా ఓ నాథ, ఓ నాథ అంటూ ఏడవసాగింది. అంత క్రూరంగా నొసటి వ్రాత వ్రాసినందుకు బ్రహ్మదేవుని నిందిస్తూ ఒంటరిగా వీడిపోయినందుకు తన పతిదేవుని తప్పు పట్టి దుఃఖాతిశయంతో వివసురాలైంది. అప్పుడు చంద్రసేనుడి మంత్రులైన సుమంత్రుడు, మనోరంజనుడు అక్కడికి వచ్చి రాజులేని రాజ్యం గతి ఏమవుతుందా అని ఆందోళన చెందసాగారు. ఇలా అందరూ నిశ్చేష్టులై బాధాసర్పదష్టులై ఉండగా దైవావసాన అక్కడికి ఓ యతీశ్వరుడు వచ్చాడు. సకల శాస్త్ర పారంగతుడు, బ్రహ్మ వర్చస్సుతో ప్రకాశిస్తున్నవాడైన ఆ బ్రాహ్మణుడు ఇలా కర్తవ్యబోధ చేశాడు. ఓ ప్రజలారా, మీ స్వార్థ చింతనను కాసేపు వదిలి ప్రభువుకు శ్రేయస్సును కలిగించే మార్గం ఆలోచించండి. మీ బాగోగులన్నీ తనవిగా భావించి మీ అందరి శ్రేయస్సుకై అహరహము కృషి చేసిన మీ రాజుకు మీరు కృతజ్ఞత చూపే ఆఖరి అవకాశం ఇది. ఎందుకంటే మృతుడైన తరువాత ప్రేత తన చుట్టూ చేరి రోధిస్తున్న స్నేహితులు, బంధుజనులు కన్నీళ్లనే ఆహారంగా స్వీకరిస్తాడు. అప్పుడు అతను విడిచిన పాంచభౌతిక దేహం భూమికి బరువవుతుంది. ఈ భూప్రపంచంలో ఎక్కడైనా శరీరంలో ప్రాణులు ఉన్నంత వరకే జీవుడికి అనుబంధాలు ఉంటాయి. ఆ తరువాత ఆ జీవుని వెంట ఎవరూ అనుసరించలేరు. అతని సుకృత దుష్కృతాలు మాత్రమే అతని వెంట వెడతాయి. ఈ రాణి కూడా తాను అనాది అయినందుకు దుఃఖిస్తున్నదే తప్ప రాజును అనుసరించగోరి కాదు. మీరంతా మీ మీ స్వంత పనులు నెరవేర్చుకొనటంలోనే సమర్థులు. ఇది వరలో ఈ భూమండలాన్ని అనేక మంది ప్రభువులు రాజ్యాలేలారు. సూర్యచంద్ర వంశపు రాజులందరూ తమ కాలం చెల్లిపోగానే దివంగతులయ్యారు కదా. కనుక ఇకనైనా మీ రోదనలను ఆపి పుత్రహీనుడైన ఈ రాజుకు శ్రేయస్సుకై ఆత్మశాంతికై అంతిమ సంస్కారాలను ఏర్పాటు చేయండి. మృతునికి అంతిమ సంస్కారం చక్కగా నెరవేర్చిన వాడే నిజమైన ఆప్తుడు. ఇటువంటి అపరకర్మలు నిర్వర్తించటానికే శాస్త్రాలు పుత్రుని ఆవశ్యకతను నిర్దేశించాయి. పుత్రహీనుడైన ఈ రాజు యొక్క అంత్యక్రియలు జరడానికి ఔరసపుత్రుని కానీ పుత్ర సమానుడైన ఇతరుని కానీ తీసుకొని వచ్చి తరువాత జరగవలసిన కార్యక్రమాలను జరిపించండి. మీరందరూ
తిలాంజలులు ఇచ్చి అతనికి తుది వీడ్కోలివ్వండి అంటూ ఆ ఆ యతీశ్వరుడు వారందరినీ కర్తవ్యోన్ముఖుల్ని చేశాడు. ఓ భీమరాజా, అలా ప్రేరేపించబడిన పురజనులు సుమంతుడనే మంత్రి పుంగవుణ్ణి సంస్కార క్రియలకై నియోగించాడు. అతడు అంత్యక్రియలన్నింటినీ యథావిధిగా నిర్వహించాడు. ప్రజలంతా తిలాంజలి సమర్పించి పట్టణానికి మరలారు. శివుని దర్శనం చేసుకుని ఎవరి ఇళ్లకు వారు చేరుకున్నారు. 13వ రోజున రాణికి నూతన వస్త్రములనిచ్చి ప్రీతితో సుఖభోజనాలు చేశారు. ఇలా కొంతకాలం గడిచాక రాణి, మంత్రులు, పురజనులు రాజ్య పరిపాలనను ఎవరికి అప్పగించాలా అన్న సందిగ్ధంలో పడి ఆలోచించసాగారు. అంతలో అక్కడికి యాదృచ్ఛికంగా ముద్దుల మహాముని విచ్చేశాడు. వారి సమస్యకి ఒక పరిష్కారాన్ని సూచించాడు. ఓ జనులారా, గహనమనే పేరుగల రాజుగారి పట్టపుటేనుగు కమలాల మాలను తొండంతో ఎవరి మెడలో వేస్తుందో అతడినే ప్రభువుగా ఎన్నుకుంటే బాగుంటుంది అనగానే ప్రజలంతా సంతోషంతో బాగు అంటూ హర్షధ్వానాలు చేశారు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనాఖండంలోని నూతన రాజు నిర్ణయం అనే 25వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ గణేశాయ నమః.